ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క భవితవ్యం ఏంటిది? సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మనతో ఇప్పుడు ఒక సీనియర్ నాయకులు అట్ ద సేమ్ టైం తెలంగాణ మలదశ ఒక నిఖార్సైన ఉద్యమకారులు సయ్యద్ నయీం గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత వ్యక్తిగత విషయాలు ఏవైతే అవి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. బీవీఆర్ యజమాన్యానికి ధన్యవాదాలు ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే సార్, ఇక్కడ నేను సూటిగా పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి భవితవ్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యమం సమయంలో కూడా కొందరు వచ్చిర్రు, మా దాంట్లో మళ్ళీ వేరు. ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు నాయకులు వస్తారు పోతారు, కానీ కార్యకర్తలు ఎవరు పోరు. ఎందుకంటే పార్టీకి నమ్మిన ఫౌండేషనే కార్యకర్త. ఆ కార్యకర్తలు ఎవరు పోతలేరు. అవకాశవాదులు వచ్చిర్రు, అది ప్రతి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పోతుందో అవకాశవాదులే. వాళ్ళకు కూడా నష్టమే, అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా నష్టమే తీసుకుంటారు. కానీ ఏంటంటే అవకాశవాదులు వాళ్ళు ఎటు అవకాశం ఉంటే అటే పోతారు. అది ప్రజలు వాళ్ళకి నమ్మరు, మళ్ళీ గెలవరు కూడా ఖచ్చితంగా అది. ఓకే 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 సార్, ఇప్పుడు మీరు ఉద్యమకారులు, చాలా మంది ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారు అనే వాదన బయటకు వచ్చింది. మీరు ఒక ఉద్యమకారుడిగా అసంతృప్తితో ఉన్నారా, తృప్తిగా ఉన్నారా? నేనైతే తృప్తిగా ఉన్నా. ఎందుకంటే ఒక పవిత్రమైన ఉద్యమంలో ఒక 70 సంవత్సరాలతో ప్రజలు ఆశిస్తున్నారు మనకు తెలంగాణ కావాలని. అటువంటి ఉద్యమంలో నాకు అవకాశం దొరికింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ ఉద్యమంలో పనిచేసినందుకు నాకు తృప్తిగా ఉన్నది. పదవుల కోసం మేము చేయలే. ఉద్యమం చేసింది మేము తెలంగాణ కోసం, ఇక్కడ కష్టాల కోసం. ఇక్కడ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మాకు ఒక మూడు కావాలి ముఖ్యంగా. దానికోసం మేము ఉద్యమం చేసినాం, పదవుల కోసం కాదు. మా పార్టీ ఎప్పుడు కానీ పదవుల గురించి ఆలోచించలేదు. మా నాయకత్వం ఎప్పుడు కూడా అది ఆలోచించలేదు. ప్రజల శ్రేయస్సు కొరకు, తెలంగాణ కొరకు ఆలోచించింది. తెలంగాణ తెచ్చింది, అభివృద్ధి కూడా చేసింది, చూసింది. మళ్ళా రాబోయే సంవత్సరాలలో అధికారంలో కూడా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. సార్ ఇప్పుడు పార్టీ పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ ఏమైనా చేసిలా మీరు? పార్టీ పదవులు ప్రతి చేసిన మైనార్టీలో సెక్షన్లో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వార్డ్ ప్రెసిడెంట్ అటువంటి చేసినాను. నామినేట్లు కూడా మా మిస్సెస్కి అవకాశం ఇచ్చారు వర్క్ బోర్డ్ డైరెక్టర్గా. నేను ధన్యవాదాలు చేస్తున్నాను పార్టీకి. మేము పార్టీలో మనం పనిచేస్తున్నామంటే ప్రజల కొరకు, తెలంగాణ కొరకు, తెలంగాణ భవిష్యత్తు కొరకు, తెలంగాణ ప్రయోజనాల కోసం. అంతేగాని పార్టీలు వచ్చి దోచుకునుడు, పైసలు సంపాదించుడు, మాకు అటువంటి ఆలోచన ఉద్యమకారులకు స్టార్టింగ్ కూడా లేవు. మా నాయకత్వం నేర్పలేదు. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కానీ పైసల గురించి కానీ, డబ్బు గురించి కానీ, హోదా గురించి కానీ చేయలే. తెలంగాణలో ఉన్న కష్టాలు చూసి తెలంగాణ ఒక ఉద్యమం పార్టీ పెట్టి, ఇప్పుడు రాజకీయ పార్టీ ఏంది బీఆర్ఎస్, కానీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, ఉద్యమ పార్టీ పెట్టి తెలంగాణ సాధించిన పార్టీ ఈ ఖండ్వా వ్యాలు అందరికీ తెలుసు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఈ ఖండ్వా లేకుంటే తెలంగాణ రాకపోదు. ఈ ఖండ్వా ద్వారానే తెలంగాణ వచ్చింది. ఈ ఖండ్వా ద్వారానే అభివృద్ధి కూడా జరిగింది, ఇంకా జరుగుతుంది. రాబోయే రోజులలో మళ్ళీ అధికారంలో ఖచ్చితంగా మేము వస్తాం. సార్ ఇప్పుడు 2003 నుంచి మీరు చాలా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉన్నారు. సార్ ఏమేమి చేసింది సార్ మీరు? మీ పాత్ర ఎక్కడెక్కడ, ఎలాంటి ఘట్టాలను ఎదుర్కొన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పాత్ర గురించి ఒకసారి చెప్పండి. మనం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మీకు ఏమేమి ఆదేశాలు ఇచ్చారో, ఎట్లా పార్టీ ప్రోగ్రాంలు మనకు ఎట్లా చెప్పారో ఆ విధంగా చేసినాం. రైలు రోకో, బస్ రోకో, బందులు, ధూమ్ధాములు, రస్తా రోకోలు, ప్రతిదీ మనకు సకుల జనరల్ సర్వే కావచ్చు, మరి హైదరాబాద్లో మిలియం మార్చ్, అలాంటి ప్రతిదీ ఏది మనకు పార్టీ మనకు ముందు పెట్టిందో ఇది చేయాలంటే మనం చేసినాం. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుండే, ఖండ్వా జేబులో పెట్టుకొని దాచుకొని పోతుండే. ఎందుకంటే అప్పుడు మా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు బాగా అతి ఘోరంగా ఉద్యమకాలకు ఇట్లా అనగదొక్కిర్రు వాళ్ళు. అయినా కూడా మేము నిలబడ్డాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర పాలకులే నడిపిస్తున్నట్టుంది ఇప్పుడు తెలంగాణకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి, మనకని తెలుసు. అతను తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ వద్దనే తుపాకీ మీద మా మీద తుపాకీ తీసిండు, మనం చూడలేదా? కానీ ఇప్పుడు పరిస్థితులలో కాంగ్రెస్ చేస్తున్న తప్పు కూడా మన నాయకులకు తీసుకున్నట్టు. వాళ్ళు ద్రోహులు, ఏ పార్టీలో ఉన్నా కూడా ద్రోహులే. వాళ్ళు పోతే మేము భయపడం. మా కార్యకర్తలు, మా
తెలంగాణ ఉద్యమకారులు అందరూ కేసీఆర్ గారి వెంటున్నారు, ఉంటారు కూడా. ఓకే. కాకపోతే ఇక్కడ అందరూ కేసీఆర్ గారి వెంట ఉంటున్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారి వెంట లేరు అనేదే ఇక్కడ ఒక బిగ్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు కావచ్చు, అంటే అధికారంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా వేరే పార్టీకి జంప్ అవుతా ఉన్నారు. కేసీఆర్ గారితో ఉన్నారని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా. మ్యాక్సిమంగా ఉద్యమకారులు పోయే దాఖలు తక్కువ ఉన్నాయి, అతి తక్కువ అది. కానీ ఎక్కువ శాతం మధ్యలో వచ్చిన వాళ్ళే అవుతున్నారు. పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వాళ్ళు అవకాశం కోసం వచ్చి పోతురు. కానీ మనం కేసీఆర్ గారి నుంచి స్టార్టింగ్ నుండి వెనుకున్నోళ్ళు వెనుక ఉద్యమకారులు ఎవరు పోతలేరు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు అవకాశాలు రాలే ఉద్యమకారులకు, వాళ్ళు అందుకోసమే పెద్ద పొజిషన్లో లేరు కావచ్చు, కానీ వాళ్ళైతే పోతలేరు. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళే వాళ్ళు పోతుర్రు. అది మనం పట్టించుకోవద్దు. మన 2007, 2008 అయితే మా ఎమ్మెల్యేలు 7 ఉండే, ఒక 2 ఎంపీలు ఉండే మాకు. అప్పుడు కొట్లాడలేదా మేము? అటువంటి పరిస్థితులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మేము మళ్ళీ అధికారంలో వస్తాం. ఎందుకంటే ఇప్పుడు తీరని నష్టం జరుగుతుంది తెలంగాణకు. రేవంత్ రెడ్డి గారు నీళ్ళలో అన్యాయం జరుగుతున్నారు. నిధులు తీసుకొస్తలేరు, వాళ్ళకి అంతా లేదు. అసలు తెలంగాణ తెచ్చి అభివృద్ధి చేసి ఒక పల్లెంలో పెట్టించిన వాళ్ళకు, కానీ వాళ్ళకు మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది కూడా అర్థం అవుతలేదు వాళ్ళకు. అసలు గెలుస్తామా అన్నట్టు వాళ్ళ ఆలోచన లేకుండా ఎట్లా గెలిచామో వాళ్ళు ఉన్నారు అట్లా. ఇప్పుడు నిన్ననే ఒక అఫీషియల్లీ ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తా ఉన్నారో, సో అది సడన్ డేట్ నుంచి వెళ్ళి సడన్ డేట్ అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానిపైన మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? 2 లక్షలు నేను ఖచ్చితంగా డిసెంబర్ వస్తేనే ఫస్ట్ అదే ఫైల్ మీద సిగ్నేచర్ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా రైతులకు అని చెప్పారు. ఎవరెవరు లోన్ తీసుకోలేదు వాళ్ళు బ్యాంకులకు పరిగెత్తండి, తీసుకోండి లోను నేను తీస్తా అని చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత 7 నెలలు 8 నెలలు అవుతుంది, ఇప్పుడు వరకు మాఫీ చేయలే. మళ్ళీ ఇప్పుడు కూడా దానికి లింకులు పెడుతుర్రు. ఒక ఏమని రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, ఆధార్ కార్డు ఉంటే అసలు ఎన్నో పెద్ద పెద్ద లింకులు పెడుతుర్రు. అది అన్యాయం కదా? రైతులకు మోసం చేసినట్టు కాదా? ప్రజలు ఆలోచిస్తున్నారు. అది ఏంటంటే ఒక మోసపూరికత వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది తప్ప కేసీఆర్ గారి వ్యతిరేకత కాదు. ఇప్పుడు ప్రజలలో కూడా అరే మా కేసీఆర్ గారు ఓడిపోయినరా అని బాధ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, ఖచ్చితంగా మా పార్టీకి వెళ్తుంది. ఓకే సార్, ఇక్కడ వర్క్ బోర్డ్ డైరెక్టర్గా మీ మేడం గారు పనిచేసిళ్ళు. సార్, యాజ్ ఏ వర్క్ బోర్డ్ డైరెక్టర్గా మీ మేడం గారు ఎలాంటి విధులు నిర్వర్తించిళ్ళు? ఎట్లాంటి పర్టికులర్ పొజిషన్లో ఎలాంటి విధులు నిర్వర్తించడం జరిగింది? అదే డిస్టిక్ లెవెల్ బాడీ ఉంటుంది, చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు. ఆ ప్రతి మీటింగ్లో పోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ అంటే లేపిర్రు, వాళ్ళ ముంగుడు పెట్టిన అది మంచి అనుభవం అయింది. దానికి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకో మంచి పెద్ద వస్తే ఇంకా కూడా న్యాయం చేస్తాం. ఎందుకంటే మేము ఒకటి పదవుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమకారులు పదవుల గురించి ఆలోచించలేదు. తెలంగాణకు మనకు కావాలని ఒకటి కొట్లాడినాం, తెలంగాణ సాధించినాం. అభివృద్ధి గురించి కేసీఆర్ గారు చెప్పిన బాటలో నడిచినాం. మాకు పదవులు రాకున్నా మా ముందు వచ్చిన వాళ్ళకు పదవులు వచ్చినా మేము ఓపిక పట్టినాం. ఎందుకంటే మా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రతి డిస్టిక్లో ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కానీ బ్రేక్ అయిపోయింది. ప్రజలు చూస్తున్నారు, కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, నిధులు వస్తలేవు, ప్రతి పని ఆగిపోయింది. అందరూ ఇప్పుడు ఆగమాగం ఉంది తెలంగాణ మొత్తం. కారణం ఇదే, కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి 420 వాగ్దానాలు చేసింది, హామీలు ఇచ్చింది. ఇది చేస్తాం, అది చేస్తాం, బంగారం ఇచ్చేస్తాం, ₹1,00,000 ఇచ్చేస్తాం. ఇది చేసే వరకు ప్రజలు మొత్తం అరే ఇస్తారు కావచ్చు కదా అని ఏసీ రోడ్డు. కానీ ఇప్పుడు ఏమి ఇయ్యలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పరిపాలన అంటే తెలియదు. గుంపు మేస్త్రి అన్నారు. మేస్త్రి అంటే ఆయనకు పరిపాలన గురించి ఏం చేస్తుంది? సార్, యాజ్ ఏ సీనియర్ లీడర్గా అందులోని ఉద్యమకారులుగా సార్, కరీంనగర్లో ఉండేటువంటి సమస్యలు ఏంటిది? కరీంనగర్ పైన మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే ఉంది, రైట్? సో కరీంనగర్లో ఉండేటువంటి సమస్యలు మేజర్గా ఏమేమి ఉన్నాయి? కరీంనగర్లో ముఖ్యంగా స్టార్టింగ్లో బాగా సమస్యలు ఉండే. 2014 ముందు కరీంనగర్లో నీళ్ళ సమస్య ఉండే, రోడ్ల సమస్య ఉండే. ప్రతిదీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ రోడ్లు కానీ నీళ్లు కానీ మేము 24 hours నీళ్ళు ఇచ్చేయటానికి ప్లాన్ చేసినాం. అప్పట్లో తెలంగాణ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు నీళ్ళు ఇచ్చండి. ఇప్పుడు నీళ్ళు ఒక రోజు ఇసిపెట్టి ఒక రోజు వస్తుంది, కరెంట్ కూడా వస్తలేదు, రోడ్లు కూడా అట్లా పనులు ఆగిపోయినాయి. కరీంనగర్ డెవలప్మెంట్ అయింది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో, గంగుల కమలాకర్ అన్న నాయకత్వంలో. ఇక్కడ
వినోద్ అన్న గారి స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు కొట్లాడి, ఇవన్నీ చేసి డెవలప్మెంట్ చేసారు. అద్భుతంగా కరీంనగర్ డెవలప్ అయింది. ఇంకా అవుతుండే, కానీ ఇప్పుడు బ్రేక్ పడ్డది. ఎందుకంటే ఆ నిధులు రావడం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు. అక్కడ నుంచి బండి సంజయ్ గారు అక్కడ నుంచి నిధులు కూడా తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. వాస్తవం అది. అందుకోసమే డెవలప్మెంట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా సమస్యలు ఉన్నాయి. మన ఒక మేధావి మన వినోద్ కుమార్ గారు ఒకవేళ ఇప్పుడు గెలిస్తే ఇక్కడ ట్రిపుల్ ఐటీ వస్తుండే, నవోదయ స్కూల్స్ వస్తుండే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుండే, అసలు డెవలప్మెంట్స్ అవుతుండే. కానీ ఇప్పుడు అవుతలేవు. కారణం వాళ్ళకు తీసుకురాదు. పార్లమెంట్లో కొట్లాడి తెచ్చే వ్యక్తి వినోద్ అన్న. అసలు వ్యక్తికి ఇక్కడ ప్రజలు ఓడిపించారు, కానీ మళ్ళీ గెలిపిస్తారు. ప్రజలకు అర్థమవుతుంది. వచ్చే మళ్ళీ సంవత్సరాల్లో అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్క సీట్ కూడా మీరు కైవసం చేసుకోలేకపోయిల్లు. ఇది దేనికి సంకేతం? బీఆర్ఎస్ పార్టీ దిగజారుతుంది అనే దానికి ఇది నిదర్శనం అనాలా? బీఆర్ఎస్ పార్టీకి మనుగడ దక్కుతుంది అని చెప్పేసి అనాలా? బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమని చెప్పాలి? ఒక్క సీట్ కూడా దక్కలేదంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎలాంటి వైఖరిని చూపిస్తున్నట్టుగా అనుకోవాలి? ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్ ముఖ్యంగా కేసీఆర్ ఎలక్షన్స్గా భావించలే. వాళ్ళు కేంద్రం యొక్క నరేంద్ర మోడీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావాలని ఒక ప్రజలలో భావన వచ్చింది. ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టుడు బీజేపీది, అది ఫీలింగ్స్ రావడం వల్ల, అక్కడ హిందూ ముస్లిం ఒక ఫీలింగ్స్ రావడం వల్ల వాళ్ళకు లబ్ధి జరిగింది. అటు ఎంఐఎంకి కానీ ఇటు మన బీజేపీకి కానీ లబ్ధి. ఇక్కడ కూడా కరీంనగర్లో అదే ఫీలింగ్స్తో తప్ప గెలిచిరు తప్ప డెవలప్మెంట్ ఇష్యూలు నడవలే. సబ్జెక్ట్ లేకుండే ఇక్కడ డెవలప్మెంట్. మన ఇండియాలో కూడా నార్త్లో మనం బీజేపీ దెబ్బతింది, సౌత్లో డెవలప్ అయింది. ఎందుకంటే వాళ్ళకు ఒకటి నరేంద్ర మోడీ ఉండాలి అన్నట్టు జనాలలో ఒకటి వచ్చింది. అది దాని ప్రకారం అక్కడ మనం ఓడిపోవడం జరిగింది. కానీ తప్పితే కేసీఆర్ గారికి ఓడిపించాలనే ఆశ జనాలలో లేకుండే, అది దీనికి సంబంధం లేదు అసలు. ఓకే సార్, లాస్ట్ టైం మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక నామినేట్ పోస్ట్ని అయితే ఎక్స్పెక్ట్ అనేది చేశారని చెప్పేసి ఒక టాక్ స్టేట్ లెవెల్లో. అది ఏంటిది ఆ పోస్టు? ఎందుకని మీ వద్దకు రాలేకపోయింది? అసలు ఏం జరిగింది? వాస్తవంగా మా పార్టీలో అప్పట్లో ఉద్యమం ఉన్నప్పుడు అందరు కష్టపడ్డారు, పనిచేసినారు. వాళ్ళకు అవకాశాలు వస్తాయని భావించాం. కొందరికి వచ్చినాయి, అదేం లేదు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. మేము బాధపడను. ఎందుకంటే నా ముందు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చినాయి, నా తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా రాలే. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని. కానీ మళ్ళీ అదే చెప్తున్నాం, మేము ఒక పదవి కావాలనే మేము ఆశించలే. మేము పార్టీ కోసం ఒక నిజాయితీతో అంకిత భావంతో పనిచేసినాం. ఉద్యమం కోసం ఇప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేస్తాం. బలిపోతం కోసం చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వం కోసం చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మేధావి, ఒక పిఎంఏ అర్హతలు ఉన్నాయి ఆయనకు. ఇవాళ కాకుండా ఫ్యూచర్లో ఖచ్చితంగా అవుతారు. ఆయన అయితేనే మన దేశం కూడా డెవలప్మెంట్ అయ్యి, తెలంగాణ ఎట్లా డెవలప్ చేసినారో దేశం కూడా చేస్తారు. ఆయనకు అంతా నాలెడ్జ్ ఉంది, ప్రతి విషయంలో నాలెడ్జ్ ఉంది. అటువంటి నాయకత్వం పనిచేయడం మాకు గౌరవకరం. మేము సంతోషిస్తాం ఆయన నాయకత్వంలో పనిచేయడానికి. రైట్. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ భవితవ్యం ఏంటిది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రజెంట్ ఏం లేదు, ఉన్నటువంటి నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు. మరి మీరైతే ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఏం చెప్తారు మీ గురించి? అదే చెప్తున్నా కదా, అవకాశాలు వస్తారు, పోతారు. మా పార్టీకి మేము పట్టుకొని ఉంటాం. మేము ఇంకా కష్టపడతాం. మా పార్టీకి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, మనం మళ్ళీ అధికారం ఎట్లా రావాలి, మన పార్టీ ఎట్లా సూచనలు ఇస్తుందో ఆ సూచనల ప్రకారం మేము కష్టపడతాం. మరి ప్రజలలో పోతాం, నిలదీస్తాం. కాంగ్రెస్కు ఇచ్చిన హామీలు 420 కానీ ఎందుకు చేయలేదని నిలదీస్తాం. ప్రజలలో పోతాం, వాస్తవాలు చెప్తాం. మేము చేసినాం ఉద్యమంలో కూడా. మనం తెలంగాణ అవకాశం ఎట్లా ఉండాలి, మనకు తెలంగాణ ఎందుకు అవసరం అని చెప్పినాం జనాలలో పోయి. ఇప్పుడు కూడా అదే చెప్తాం. మనం కేసీఆర్ గారు ఉంటేనే మనకు తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. మన ప్రజలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోలీసులు కేసులు అవుతున్నాయి, కొట్టుకున్నోడు అవుతుంది, విద్యార్థులు పరేషాన్ ఉన్నారు, రైతులు పరేషాన్ ఉన్నారు. ప్రతి ఒక వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో పరేషాన్ ఉన్నాడు. ఏంటంటే అప్పుడు 14 సంవత్సరాలైనంత డెవలప్మెంట్, మా ప్రశాంతత ఇప్పుడు లేదు. ప్రజలు గ్రహిస్తున్నారు అది. ఖచ్చితంగా మేము ఇంకా వర్క్ చేస్తాం పార్టీ కోసం. మా దగ్గర మేము ఎంత మాకు స్ఫూర్తి ఉందంటే, ఎంత ఊర్జం ఉందంటే, మాకు బలం ఉందంటే కేసీఆర్ గారు చూస్తేనే మాకు బలం వస్తుంది. ఎందుకంటే ఆయన నిజాయితీ, ఆయన ముఖం మీద నిజాయితీ, ఒక ఉద్యమ నాయకుడు ఆయన ఉంటాం మేము ఖచ్చితంగా. ఓకే, మీరు ఉన్నారు. ఓకే, కరీంనగర్లో మీలాగానే చాలామంది బీఆర్ఎస్లోనే ఉన్నారా? బీఆర్ఎస్ నుంచి కొంతమంది వేరే వైపు వెళ్ళారనేది ఒక టాక్, వాస్తవం కాదంటారా? వాస్తవమే. వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ స్కామ్లు కానీ అటువంటి కొన్ని
బయట వాళ్ళకు దబాయించుడు పోలీస్ స్టేషన్లో కానీ అటువంటివి ఉంటాయి. దాని ప్రకారం కొందరు తన అవకాశవాదుగా పోతురు కావచ్చు వాళ్ళ ఈ పరిస్థితులు బట్టి. మనం వాళ్ళకి తప్పు కొట్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, రాజకీయంలో ఎవరు ఎటు పోతే అటు పోవచ్చు. కానీ నిజాయితీగా కేసీఆర్ గారికి నమ్మిన వ్యక్తులు కానీ ఎవ్వరు ఓరు. కేసీఆర్ గారు నమ్మిన వ్యక్తులు పోతారు. ఏంటంటే వాళ్ళకు నమ్మకంతోనే పార్టీలో తీసుకున్నారు, కానీ వాళ్ళు నమ్మక ద్రోహం చేసి పోతారు. కానీ మేము కేసీఆర్కి నమ్మినాం. కేసీఆర్ గారు మాకు నమ్ముడు కాదు, మేమే కేసీఆర్ నమ్మినాం. ఎందుకు నమ్మినాం? ఆయన ఒక నిజాయితీపరుడు, ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణను లేపి తెలంగాణ సాధించిన వీరుడు, ఒక జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఒక హీరో, తెలంగాణ హీరో. కాబట్టి ఆయన వెనుక ఖచ్చితంగా ఉద్యమకారులు ఉంటారు. ఎవ్వరు ఓరు ఉద్యమకారులు, పోయిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే మాకు నాయకత్వం కావాలని. ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు అవుతాం, మేము ఎంపీలు అవుతాం, మాకు అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో, మేము కార్పొరేటర్లు అవుతాం, మేము ప్రతిదీ అవుతాం. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు చెప్తుర్రు ఉద్యమకాలకు అవకాశం ఇస్తామని చెప్తుర్రు. ఖచ్చితంగా మేము ఇంకా కష్టపడతాం పార్టీ. ఓకే ఓకే మీరు కార్పొరేటర్ అవుతామని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే ఎంపీ పక్కన పెడదాం, కార్పొరేటర్ గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా మీరు ఎందుకని ట్రై చేయలేకపోయిల్లు? ఇక్కడ కరీంనగర్లో కార్పొరేషన్ బరిలో మీరు ఎందుకని దిగలేకపోయిల్లు? అసలు ఏం జరిగింది? వాస్తవంగా నేను ఉండే ఏరియా మొత్తం ఎస్టీ ఏరియా. అందులో నేను ఒక ఓసీ క్యాండిడేట్గా నాకు అవకాశం రాలే. రిజర్వేషన్ ఒక పెద్ద ఇష్యూ కదా, అది దాంతో నాకు అవకాశం రాలే. ఒకవేళ నాకు ఇక్కడ జనరల్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తుంది, పార్టీ నాకు నమ్ముతుంది, నేను కూడా ఖచ్చితంగా అవుతాను. కానీ నాకు అవకాశం రాలే. అసలుంటిది రిజర్వేషన్ పరంగా నేను దెబ్బతిన్నా, అక్కడ అవకాశం రాలే. నేను వేరే వాడలో పోయి కొట్లాడాలంటే అక్కడ కూడా ఉంటుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నా వాడాలనే నాకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఒకవేళ జనరల్ ఈసారి అవుతుంది అంటారు, ఒకవేళ అయితే ఖచ్చితంగా నిలబడుడే గెలుచుడే. ఓకే, నిలబడు వరకు బాగానే ఉంది, గెలుచుడు వరకే ఇదొక క్వశ్చన్ మార్క్ అవుతుందిగా. ఎట్లా గెలుస్తారు? ప్రజలు మిమ్మల్ని ఏం చూసి ఓట్లు వేస్తారు? మీరు ప్రజల వద్దకు ఏమేమి చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు? మీ ముందు ఉన్నటువంటి అవసరం ఏంటిది? మేము ఇక్కడ ఈ వాడల, నేను ఇక్కడ దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుండి మాకు అనుబంధాలు ఉన్నాయి. మేము ఉద్యమంలో కూడా తిరిగినాం, ప్రతి ఎలక్షన్లో ఇంటింటికి తిరిగినాం. వాళ్ళ పరిస్థితులు ఏంటిది మాకు తెలుసు. మేము పోయి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇష్యూస్ మేము సాల్వ్ చేస్తామని నమ్మకం కల్పిస్తాం, కష్టపడతాం. వాళ్ళ దగ్గర పోయి మా పార్టీ నాయకత్వం మీద ఇప్పుడు కూడా నమ్మకం ఉంది మాకు. మేము గెలిచిన తర్వాత మాకు పార్టీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ సమస్యలు వాడకట్లు ఏమున్నాయి మాకు తెలుసు, కాబట్టి మేము చేస్తామంటే వాళ్ళు నమ్ముతారు మాకు. ఎందుకంటే మా నమ్మకం ఉంది. మేము ఈసారి మా కార్పొరేటర్ కూడా ఇక్కడ టీఆర్ఎస్ఏ ఎస్టీ కాబట్టి మేము గెలిపించినాం, ఎస్టీ క్యాండిడేట్ మేము గెలిపించినాం. మేము కూడా ఓసీ అయితే గెలుస్తాం, దాంట్లో ఏం బాధ లేదు. మాకు ఇక్కడ పట్టు ఉన్నది. ఖచ్చితంగా మా పార్టీ ఇక్కడ ఇప్పుడు కూడా జనాల పెన్షన్లు కానీ ప్రతిదీ కానీ చేసినాం, మేము ప్రజల సేవ చేస్తున్నాం, గెలుస్తాం మేము ఖచ్చితంగా. ఓకే సార్, ఇక్కడ సయ్యద్ నయీం అనే మీరు ఇక్కడ కరీంనగర్ ప్రజలకి ఏమైనా చేసిల్లా? సొంతంగా కావచ్చు, లేకుంటే ఇంకో రకంగా కావచ్చు, వాట్ ఎవర్ ఏమైనా చేసిల్లా మీరు? మేమే కాదు, నేనే కాదు, మా కార్యకర్తలు ఏదైనా కానీ ఉద్యమకారులు కరోనా సమయంలో ఏ పార్టీ ముందు రాలే, ఓన్లీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. మా మంత్రి గంగుల కమలాకర్ గారు ప్రతి వాడల సంధిలో తిరిగారు. అప్పుడు ఆయనకు కూడా, తనకు కూడా 2 సార్లు కరోనా అయింది, అయినా కూడా భయపడలే. నా జనాల దగ్గర నేను పోతాను తిరిగారు. మా వినోద్ కుమార్ గారు, వాళ్ళు కూడా పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేశారు. మేము కూడా ప్రతి వాడల ఏం సమస్య ఉంది మంత్రి దగ్గర తీసుకోపోడు, వాళ్ళు ఇచ్చిన ఏదో సహాయం వాళ్ళకు అందించుడు, మా తరపు నుంచి అందించుడు. మేము ప్రజలలో ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే ప్రజల్లో ఉండే కార్యకర్తలు. ఏ పార్టీ రాదు జనాలలో. మేము ఎంత ఖుల్లా పోతామో, భయపడకపోతామో మా ప్రజలని, వేరే పార్టీ వాళ్ళు రారు. సార్, ఇప్పుడు ఉద్యమాలు చాలానే చేశారు మీరు, ఓకే. మీ మీద కేసులు అయినాయా? చాలామంది ఉద్యమకారుల పైన ఉద్యమపు కేసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అన్ని జిల్లాలలో మ్యాక్సిమం. మీ మీద కేసులు ఉన్నాయా? నా పేరు మీద కేసులు అయినాయి. మేము కూడా జైల్లో ఉండే, కొన్ని కొట్టిపోయినాయి మొత్తం దాదాపు. ఇప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమకారులకు 2 గుంటల భూమి ఇస్తున్నారు. నేను కూడా అప్లికేషన్ పెట్టిన, దాంట్లో చూద్దాం ఇస్తారు వాళ్ళు. అదే మా హక్కు కదా, అది ఆయన సొంతం కాదు. ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా అడిగే హక్కు ఉంటుంది. నేను కూడా పెట్టినా. మా ఉద్యమం చేసిందే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి ఎవరు చేయలే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వాళ్ళు 2 గుంటలు భూమి ఇవ్వాలి, ఖచ్చితంగా చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. నేను కూడా అప్లికేషన్ పెట్టిన, నా దగ్గర కూడా ఉంది ప్రూఫ్లు. ఇవ్వకుంటే మేము అక్కడ కలెక్టర్ దగ్గర టెంట్ పెట్టి నిలదీస్తాం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పిరని. ఎందుకంటే ఆయన ఉద్యమం చేయలే వాస్తవంగా. అయినా ఉద్యమకారులకు దగ్గర తీసుకోవడానికి ఒక సైకాలజికల్ గేమ్ ఆడారు ఇస్తామని. అది కూడా నేను నిరూపిస్తాం. మా మీద కూడా కేసులు అయినాయి, అప్పట్లో దెబ్బలు తిన్నాం, కేసులు అయినాయి, అన్నీ అయినాయి మా దగ్గర. ఓకే ఓకే
సార్ అసలు ఎందుకు మీరు ఉద్యమాల్లోకి ఎంటర్ అయ్యిల్లు? 2023 సారీ 2003. 2003 నుంచెల్లి మీరు కేసీఆర్ గారితో మామయ్యకమై తిరుగుతా ఉన్నారు. ఓకే. అసలెందుకు మీరు ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్‌గా కరీంనగర్‌లో మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. నేను కరీంనగర్‌లో పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడనే చదివిన. డిగ్రీ చదివిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎస్ఐ జాబ్స్ పడ్డాయి. కానిస్టేబుల్ ఎస్ఐ. నేను ప్రతి దాంట్లో క్వాలిఫై అయినా. ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. దాంట్లో క్వాలిఫై అయినా. రైటన్ టెస్ట్ అని లిస్టు చూసే వరకు మొత్తం చిత్తూరు, నెల్లూరు వాళ్ళకే వచ్చినాయి. అప్పుడే హర్ట్ అయినా నేను. మా కరీంనగర్ వాళ్ళకి రాలే జాబ్స్. నాతోని ఎందరో ఉన్నాయి ఫ్రెండ్స్. రాలే. బాగా బాధపడ్డాం మేము. ఈ తెలంగాణ అప్పుడే కేసీఆర్ గారు తెలంగాణ ఉంటేనే మాకు లాభం అయితే అప్పటి నుంచే కేసీఆర్ గారి ప్రసంగాలను నేను ఆకర్షించినాం. పోవాలి తెలంగాణ తేవాలి. ఎందుకంటే మా జాబ్స్ అటు పోతున్నాయి. మేము కళ్ళారా చూసినాం. నా అనుభవం అది. సొంత అనుభవం అది. నాకు రాలే జాబు. మొత్తం క్వాలిఫై అయిన తర్వాత కూడా రాలే మాకు. అసలు నేనే కాదు మా దోస్తులు ఉన్నారు. ఎవరికి రాలే మరి. అందుకోసమే అప్పటి నుంచే డిసైడ్ అయినాం. మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పెట్టిన పార్టీ వెంటనే మేము దాంట్లో జాయిన్ అయ్యి మేము యాక్టివ్గా అయినాం. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు కరీంనగర్ జిల్లా వాసులకి ఇంటర్వ్యూ సందర్భంగా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. నేను ఒకటే చెప్తున్నా. తెలంగాణలో కరీంనగర్ గడ్డ కేసీఆర్ అడ్డా అంటారు. ప్రతిసారి ఇక్కడ ఉప ఎన్నికలు కానీ కేసీఆర్ గారికి ఎంపీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించారు. తెలంగాణలో ఖచ్చితంగా కరీంనగర్ కేసీఆర్ గారి వెంటనే ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు కూడా ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ఉంటేనే మనకు లాభం అవుతుంది. మన కరీంనగర్కే కాదు తెలంగాణకు కూడా లాభం అవుతుంది. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్తున్నది చేయరు వాళ్ళు. బీజేపీ అనేది మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ అనేది దొంగ వాగ్దానాలు చేస్తుంది. ఆ వాగ్దానాలు పూర్తి కావు. వాళ్ళు స్కామ్లు చేసే తప్ప పైసల కోసం వచ్చే తప్ప ప్రజల గురించి ఆలోచించరు. మీరు ఒక ఆలోచించి ఎప్పుడు కానీ మన టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటారని మాకు నమ్మకం ఉన్నది. ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్ చూసినాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.